హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, నేను నైట్ నిద్రపోయే ముందు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించారు అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. సో మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తీసుకోండి. వాళ్ళ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ అయినా తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతుంది మీకు. ఓకే. అండ్ ఇది వచ్చేసి కాంటాక్ట్‌లో ఉన్న ఈ పర్సన్‌తో మీ ఇద్దరి మధ్య ఎట్ ప్రెజెంట్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నా ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ నడుస్తున్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. ఎంతవరకు రెజొనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి. ఏ పాయింట్స్ రెజొనేట్ అవుతుందో, మీకు కనెక్ట్ అవ్వని పాయింట్స్ మీకు సంబంధించిన మెసేజెస్ కాదు అని చెప్పేసి స్కిప్ చేసేయచ్చు. ఫోర్స్‌ఫుల్‌గా మిమ్మల్ని మీరు రీడింగ్‌లోకి ఫిట్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి. ఎందుకంటే ఇది కలెక్టివ్ రీడింగ్, కలెక్టివ్ పీపుల్ కోసం చేసే రీడింగ్ కాబట్టి యూనివర్స్ నాకు ఏ మెసేజ్ ఇస్తే నేను ఆ మెసేజ్ నేను ఇక్కడ రీడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో చూద్దాము. అండ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. నాకు నౌవేడేస్ కొంచెం హెల్త్ డిస్టర్బ్డ్‌గా ఉంది. అందుకే ఓన్లీ 1 వీడియో మాత్రమే చేస్తున్నాను. అది కూడా వీలైనప్పుడు చేస్తున్నాను. టైంకి చెయ్యట్లేదు, చేయలేకపోతున్నాను. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈరోజే మళ్ళీ టైంకి వస్తుందేమో మన వీడియో. ముందు అంతవరకు నిజం చెప్పాలంటే చాలా హెవీ షెడ్యూల్ అయిపోతుంది. హెల్త్ అసలు బాగుండట్లేదు. అందుకే ఏదో ఒక టైంలో అలా వీడియో మీరు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా అని ఏదో ఒక టైంలో వీడియో పోస్ట్ చేస్తున్నాను. మార్నింగా, ఆఫ్టర్నూనా, ఈవినింగా, ఏ టైం వీలైతే ఆ టైం పోస్ట్ చేస్తున్నాను. ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వండి. టారో అనేది ఎనర్జీ వర్క్ కాబట్టి మీ పర్సన్ గురించి పాజిటివ్గా ఆలోచించండి. ఎనర్జీస్తో పాటు కనెక్ట్ అవ్వండి. ఓకేనా? యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ నేను నైట్ మా వ్యూయర్స్ గురించి ఏం ఆలోచించారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. సో డెత్, ఈ పర్సన్ ఏం ఆలోచించారంటే మీరు చాలా చేంజ్ అయిపోయారు అని ఆలోచించారు. సో ఇంతకు ముందులాగా మీరు లేరు, ఇంతకు ముందులాగా ఈ రిలేషన్ లేదు. ఇంతకుముందు ఎట్లా ఉండేవాళ్ళు మీ ఇద్దరు, సో ఇప్పుడు అలా లేరు. చాలా చేంజ్ వచ్చింది, చాలా మార్పులు వచ్చాయి. ఇంతకుముందు మీరు మీ పర్సన్‌ని చాలా కోప్పడే వాళ్ళైతే ఇప్పుడు చాలా శాంతంగా చేంజ్ అయ్యారనో, లేకపోతే ఇంతకుముందు ఆ పర్సనే మీతో కోపంగా మాట్లాడుంటే ఇప్పుడు మీతో మంచిగా మాట్లాడాలి, మిమ్మల్ని తన దారిలోకి తీసుకోవాలి అనో, ఇక్కడ మీ పర్సన్ చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి ఆలోచిస్తున్నారు. మేజర్‌గా మీరు చాలా చేంజ్ అయ్యారు అనేది ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు ఉన్నట్టుగా లేరు. ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయారు. ఇంతకుముందు ఉన్నట్టుగా లేరు, మారిపోయారు. ఈ రిలేషన్ కూడా ఇప్పుడు నాకు తెలిసి చాలా చేంజ్ అయింది. మీ ఇద్దరి మధ్య చాలా చేంజెస్ అయితే వచ్చాయి. మీరు మారిపోయారు. ఇంతకు ముందులాగా లేరు. తన మీద మీరు ప్రేమ చూపించట్లేదు. తన మీద ఎఫెక్షన్ చూపించట్లేదు. ఇంతకుముందు ఆ పర్సన్ కన్నా కూడా మీరే ఎక్కువ ప్రేమ చూపించేవాళ్ళు, మీరే ఎక్కువ ఎఫెక్షన్ చూపించేవాళ్ళు, మీరే ఎక్కువ కన్సర్న్ చూపించేవాళ్ళు. అసలు ఇప్పుడు అలా లేదు. అసలు ఇప్పుడు అలా చూపించట్లేదు కూడా. అది విజిబుల్‌గా నోటీస్ చేయగలుగుతున్నారు మీ పర్సన్ ఇక్కడ. పేజ్ ఆఫ్ వాండ్స్ చూడండి.
మీ పర్సన్ మీకన్నా ఏజ్‌లో చిన్న అయ్యుండొచ్చు. ఇక్కడ మీ పర్సన్‌లో ఇమ్మెచ్యూరిటీ అయితే కనిపిస్తుంది. పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. అండ్ పాస్ట్‌లో చూడు అలా చేసేవాళ్ళు, ఇలా చేసేవాళ్ళు, అలా మాట్లాడేవాళ్ళు, ఇలా మాట్లాడేవాళ్ళు. నేను ఎన్ని సార్లు నేను రెస్పాండ్ అవ్వకపోయినా, ఎన్ని సార్లు నేను రిప్లై ఇవ్వకపోయినా, మళ్ళీ మళ్ళీ కాల్స్ చేసేవాళ్ళు, మళ్ళీ మళ్ళీ మెసేజ్ చేసేవాళ్ళు, మళ్ళీ మళ్ళీ నేను కావాలి అని ఆహ్, చూపించేవాళ్ళు. ఇప్పుడు అలా చూపించట్లేదు. ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయారు ఆహ్, అనేది మీ పర్సన్ ఆలోచించారు. పాస్ట్‌లో మీరు ఈ పర్సన్ విషయంలో చాలా ప్యాషనేటెడ్ ఉండేవాళ్ళు. తను కావాలి, తనని ఎట్లాగైనా నేను మిస్ చేసుకోకూడదు అని ఒకవేళ ఆ పర్సన్ కాల్ చేయకపోయినా, ఆ పర్సన్ మాట్లాడకపోయినా మీరే మాట్లాడేవాళ్ళు, మీరే ఇనిషియేషన్ తీసుకునేవాళ్ళు, మీరే ఆ పర్సన్‌ని ఒప్పించేవాళ్ళు, మీరే ఆ పర్సన్‌ని నచ్చచెప్పి, సర్దిచెప్పి ఆహ్, సో, సంథింగ్ ఈ రిలేషన్ కోసం తనెలా మిస్ అవ్వకూడదు అని చెప్పి మీరే ఏదో చేసేవాళ్ళు. సో, పాస్ట్ మెమరీస్ గురించి ఆలోచిస్తూ ఇప్పుడు ఇలా లేదు, చాలా చేంజ్ అయిపోయింది, చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ అయిపోయారు అని ఆలోచిస్తున్నారు. గతంలో మిమ్మల్ని ఇప్పుడు మిమ్మల్ని చూసేదానికి ఈ పర్సన్ ఆహ్, తీసుకోలేకపోతున్నారు. అలా ఎలా? ఇంతలా ఎలా మారిపోతారు? ఇంతలాగా ఎలా చేంజ్ అవుతారు? ఇప్పుడసలు కేరే చేయట్లేదు. నువ్వు చేస్తే చెయ్యి, లేకపోతే లేదు. నాకు నీ అవసరమే లేదు అన్నట్టుగా కేర్‌లెస్‌గా ఉంటున్నారు. సో, దాని గురించి ఇక్కడ మీ పర్సన్ ఆలోచించారు. ఇంతకుముందు నా వెనకాల పడేవాళ్ళు, నా కోసం నా వెనకాల తిరిగేవాళ్ళు, అసలిప్పుడు నన్ను పట్టించుకోవడమే మానేశారు. గతంలో ఇలా లేరు. ఈ మధ్య ఇలా మారారు అని ఆలోచిస్తున్నారు. నిజంగా మీరలా మారారా? లేదా? అనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. మీ పర్సన్ ఆలోచన కరెక్టా? కాదా? లేకపోతే అది మీ పర్సన్ మీరలా చేంజ్ అయ్యారు అనేసి వాళ్ళేమన్నా ఊహించుకుంటున్నారా? వాళ్ళేమన్నా ఇమాజిన్ చేసుకుంటున్నారా? అది ట్రూతా? మేమైతే ఎప్పుడూ అలాగే ఉన్నాం. ఇంతకుముందు ఎలా ఉన్నామో ఇప్పటికి మేము అలాగే ఉన్నాం. అదే ప్రేమ చూపిస్తున్నాం. కానీ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అంటారా? సో, ఇదొచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ చార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. మీ మ్యారేజ్ గురించి కావచ్చు, మీ లైఫ్ గురించి కావచ్చు, మీ కెరియర్, మీ జాబ్, ఫర్దర్‌గా మీ రిలేషన్‌షిప్‌లో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఎలాంటి డెసిషన్ తీసుకుంటే మీకు హ్యాపీగా ఉంటారు. అండ్ మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఏదన్నా ఉంటే కూడా థర్డ్ పార్టీ గురించి రీడింగ్ తీసుకోవాలి అన్నా సరే నాకు వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. సో, 5 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అరే! వాళ్ళింత మారిపోవడానికి, వాళ్ళింత చేంజ్ అవ్వడానికి, ఈ రిలేషన్‌షిప్ చేంజ్ అవ్వడానికి నేనే రీజనా? అని ఇక్కడ మీ పర్సన్ ఏడుస్తున్నారు. తల పట్టుకొని ఏడుస్తున్నారు చూడండి. 5 ఆఫ్ పెంటికల్స్ మిమ్మల్ని ఈ పర్సన్ చేస్తున్నారు. సో, మీ లైఫ్‌లో ఏం జరుగుతోంది? ఎందుకు మీరిలా మారిపోయారు? ఎందుకు మీరిలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు? అది తెలుసుకోవాలని మీ పర్సన్ అది త్రూ ఆన్‌లైన్ అయినా సరే, ఆఫ్‌లైన్ అయినా సరే ఈ పర్సన్ మిమ్మల్ని చేస్తున్నారు. ఏం జరుగుతోంది మీ లైఫ్‌లో? ఎందుకు మీరంత నెగ్లిజెన్స్‌గా ఉంటున్నారు? దాని గురించి ఆలోచిస్తున్నారు. అండ్ ఫైనాన్షియల్లీ కూడా ఈ పర్సన్ చాలా లాస్‌లో ఉన్నారు. అది కనిపిస్తుంది. అండ్ 2 ఆఫ్ పెంటికల్స్ చూడండి బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి. ఇక్కడ ఈ పర్సన్ జగల్ అవుతున్నారు.
కాసేపు మీతో మాట్లాడాలనిపిస్తుంది. కాసేపు మీతో మాట్లాడొద్దు అనిపిస్తుంది. సో, కంప్లీట్‌లీ ఈ పర్సన్ ఏంటంటే కన్‌ఫ్యూజ్డ్ ఉన్నారు. జగ్లింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. లేదా ఈ పర్సన్ లైఫ్‌లో 2 ఆప్షన్స్ ఏదైనా ఉండొచ్చు. మీరు ఇంకెవరైనా థర్డ్ పర్సన్ కానీ, లేకపోతే మీరు ఇంకెవరైనా వేరే సిట్యుయేషన్స్ కానీ, మీరు లేకపోతే ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ కానీ, లేకపోతే మీరు వాళ్ళ ఫ్యామిలీ కానీ, ఇక్కడ 2 సిట్యుయేషన్స్ ఏదో కనిపిస్తుంది. ఈ రెండిటి మధ్యలో ఏం చేయాలో నిర్ణయం తీసుకోలేక ఈ పర్సన్ చాలా జగల్ అవుతున్నారు, కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అసలు మీకు వాళ్ళంటే ఇష్టం ఉందా? లేదా? అనేది ఇప్పుడు ఈ పర్సన్‌కి అర్థం కావట్లేదు. ఒక పక్కన మీరు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీకోసం ఏడుస్తున్నారు. మిమ్మల్ని చేజ్ చేస్తున్నారు. మీకోసం చాలా స్ట్రెస్ అవుతున్నారు. చాలా యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ అవుతున్నారు. కానీ చెయ్యాలి అంటే యాక్షన్ తీసుకోవాలంటే ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ఈ పర్సన్‌కి అర్థం కావట్లేదు. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. చెయ్యాలంటే ఏం చెయ్యాలి? మెసేజ్ చేయాలా? కాల్ చేయాలా? ఏం చెయ్యాలి? అసలు నేనిప్పుడు ఏదైనా చేసినా కూడా వాళ్ళు పట్టించుకుంటారా? రెస్పాండ్ అవుతారా? రెస్పాండ్ అవ్వకపోతే అంతకు మించిన అవమానం గూడా నాకు ఇంకొకటి ఉండదు అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. మీరు రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది. అది వాళ్ళ బాధ. సో స్ట్రెంగ్త్. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి రిజెక్షన్ భయం వీళ్ళలో చాలా ఉందండి. పాస్ట్‌లో వీళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. మిమ్మల్ని కేర్ చేయలేదు. మిమ్మల్ని పట్టించుకోలేదు. మీ ప్రేమని అలుసుగా తీసుకున్నారు. అడ్వాంటేజ్‌గా తీసుకున్నారు. వద్దు అని మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు. ఈ రిలేషన్ వద్దు, నువ్వొద్దు, ఈ రిలేషన్ వర్కౌట్ అవ్వదు. ఆహ్, మేబీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోర్సెస్ వల్ల కానీ, లేకపోతే వాళ్ళ సిట్యుయేషన్స్ వల్ల కానీ ఇక్కడ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు. కానీ ఇక్కడ ఈ పర్సన్ ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ధైర్యం అయితే ఉంది. మిమ్మల్ని ఫేస్ చేయగలను అనే ధైర్యం ఉంది. మీరు తనని అర్థం చేసుకోగలరు అనే ధైర్యం అయితే ఈ పర్సన్‌లో ఉంది. కరేజ్ చేసి ఏదో ఒకటి చేయాలి. ధైర్యం తెచ్చుకొని నేను ఏదో ఒక స్టెప్ ఫార్వర్డ్ అయితే వెయ్యాలి అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో, ఏదో ఒకటి చేసి మిమ్మల్ని కాంప్రమైజ్ చేయాలి. మీకు ప్రపోజ్ చేయాలి. వాళ్ళ లవ్ మీకు ఆఫర్ చేయాలి. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకూడదు. ఇప్పటిదాకా వాళ్ళు చేసిన మిస్టేక్స్‌కి వాళ్ళు పశ్చాత్తాపం పడుతున్నారు. గిల్టీగా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని వదులుకున్నందుకు కానీ, మీ ప్రేమని అలుసుగా తీసుకోవడం కానీ, నిర్లక్ష్యం చేయడం కానీ, దానికి ఇప్పుడు ఈ పర్సన్ చాలా హర్ట్ అవుతున్నారు. రిజెక్షన్ భయం అయితే వీళ్ళలో ఉంది. మీరెక్కడ రిజెక్ట్ చేస్తారేమో అన్న భయం ఈ పర్సన్‌లో ఉంది. అందుకే మీరంటే ప్రేమ ఉన్నా కూడా ఈ పర్సన్ ఏంటంటే అలాగే ఉండిపోతున్నారు తప్ప ముందుకు రావాలి, తన ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయాలి అనే కన్సర్న్ ఈ పర్సన్‌లో ఉండట్లేదు. కానీ ఎట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అయితే మేబీ ధైర్యం చేసి ఈ రీడింగ్‌లో కొంతమంది ధైర్యం చేసి మేబీ మీ పర్సన్ మీకు అప్రోచ్ అయ్యే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. కాంటాక్ట్ చేసే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో 10 ఆఫ్ వాండ్స్. ఇంకా ఈ పర్సన్‌కి బర్డెన్ అయిపోయింది. భారం అయిపోయింది. చాలా రోజుల నుంచి ఈ పర్సన్ మీరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారండి. మేబీ అది 10 వీక్స్ నుంచి అవ్వచ్చు, లేకపోతే 10 మంత్స్ నుంచి అయినా అవ్వచ్చు. మీరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో అయితే ఉన్నారు.
ఇంకా మీతో చెప్పాలి అని అనుకోని వాళ్ళ మనసులో దాచుకున్న ఒక్కొక్కటి ఇప్పుడు ఆ పర్సన్‌కి చాలా భారం అయిపోతుంది. అండ్ చూడండి 2 ఆఫ్ కప్స్. ఇంకా భరించలేకపోతున్నారు. మీ నుంచి దూరం కానీ, మీతో మాట్లాడకుండా ఉండడం గానీ, ఈ పర్సన్ భరించలేకపోతున్నారు. మీరంటే ప్రేమ ఉంది ఈ పర్సన్‌కి. మీకు తనకి మధ్య సోల్‌మేట్ కనెక్షన్ ఉంది అని ఈ పర్సన్‌కి అర్థమవుతోంది. అండ్ ఈ పర్సన్ మీ దగ్గరకొచ్చి తన ప్రేమ చూపించి, తన మనసులో ఎప్పటిదాకా ఏదైతే దాచుకున్నారో అది ఎక్స్‌ప్రెస్ చెయ్యాలి అనే ఫీలింగ్ అయితే ఈ పర్సన్‌లో ఉంది. ఇక్కడ కొంతమందికి చూస్తే ఇంక నా వల్ల కాదు అని ఈ రిలేషన్ బ్రేక్ చేసుకునే సిట్యుయేషన్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇంకొంతమందయితే ఇంక భరించలేక వచ్చి ఓపెన్ అప్ అయ్యి ఎక్స్‌ప్రెస్ చేసే సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఈ ఒక్క కార్డ్ చూస్తే ఈ రిలేషన్ ఇంక నా వల్ల కాదు, ఎండ్ చేసేయాలి అనే సిట్యుయేషన్ ఇది కనిపిస్తుంది. బట్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి 2 ఆఫ్ కప్స్ ఉంది కాబట్టి మేబీ ఈ 2 యాడ్ చేస్తే గనక ఈ పర్సన్ మీ దగ్గరికి రావచ్చు అనిపిస్తుంది. మళ్ళీ మీతో యూనియన్ కోరుకుంటున్నారు. రీయూనియన్ కోరుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్ బ్యాలెన్స్ కోరుకుంటున్నారు. అండ్ మీ ఇద్దరి మధ్య హార్మోనీ కావాలి అనుకుంటున్నారు. ఆహ్, మీ ఇద్దరు ఒకరితో ఒకరు ప్రేమ పంచుకోవాలి, ప్రేమగా ఉండాలి, ఉంటే బావుంటుంది. ఏదైతే మీ ఇద్దరి మధ్య గతంలో జరిగిందో దాన్ని ఎండ్ చేసేసి, ఆ భారం దించేసుకోవాలి అనేది ఇక్కడ ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ప్రపోజ్ చేయాలి, ప్రేమ కావాలి. అండ్ ఈ పర్సన్‌కి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇవన్నీ గూడా ఎట్ ప్రెజెంట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానియ్యొచ్చు. అండ్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఈ పర్సన్‌కి చాలా ఉన్నాయి. అండ్ ఒకవేళ హౌస్ వైఫ్ అయ్యుండి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనంటే, మేబీ ఇంట్లో ఈ పర్సన్‌కి చాలా ప్రెషర్ ఎక్కువైంది. రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువవుతున్నాయి. అది ఫ్యామిలీ పరంగా ఈ పర్సన్‌కి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బర్డెన్ అవ్వచ్చు. సో, ఇలా చాలా కన్సర్న్స్ కనిపిస్తున్నాయి. ఎండ్ చెయ్యాలి అంటే ఎండ్ చేయలేకపోతున్నారు. మాట్లాడాలంటే మాట్లాడలేకపోతున్నారు. ఒక పక్కన మీరంటే ప్రేమ ఉంది. ఇంకో పక్కన ఈ రిలేషన్ ఈ పర్సన్‌కి భారం అవుతుందేమో. ఈ ప ఈ రి ఈ రిలేషన్ గురించి ఇంకెవరికైనా తెలుస్తుందేమో అన్న భయం కూడా ఈ పర్సన్‌లో ఉంది. సో, నేను తనని లవ్ చేస్తున్నట్టు, లేకపోతే నేను ఆ పర్సన్‌ని లవ్ చేస్తున్నట్టు మేబీ ఇంకెవరికైనా మా లవ్ విషయం తెలిసే లోపే ఇది ఎండ్ చేసేసే బెటర్ ఏమో అనేది కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. కింగ్ ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్ మీతో చాలా కోల్డ్‌గా బిహేవ్ చేశారండి. చాలా కోల్డ్‌గా బిహేవ్ చేశారు. మీరు ఎప్పుడు మెసేజ్ చేస్తే ఇంకెప్పుడో మెసేజ్ చేయడం కానీ, మీరిప్పుడు మాట్లాడాలి అంటే ఇంకెప్పుడో నేను బిజీగా ఉన్నానని చెప్పడం కానీ, ఇట్లా ఈ పర్సన్ మీతో కోల్డ్‌గా బిహేవ్ చేసిన సిట్యుయేషన్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి నాకిక్కడ. సో, మీకెలాంటి క్లారిటీ ఇవ్వకపోవడము, లేకపోతే మీకెలాంటి కమ్యూనికేషన్ ఈ పర్సన్ చేయకపోవడము, ఇలాంటి సిట్యుయేషన్స్ అన్నీ నాకు కనిపిస్తున్నాయి. అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్ ఉన్నారు. మీరంటే కానీ, ఈ రిలేషన్‌షిప్ అంటే కానీ చాలా ప్యాషనేటెడ్ ఉన్నారు కానీ, కొన్ని విషయాలైతే ఇక్కడ ఈ పర్సన్ మీ నుంచి హైడ్ చేశారు అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. అన్ని విషయాలు మీకు ఓపెన్ అప్ అయ్యి చెప్పలేదు. చాలా విషయాలు మీకు దాచారు. మేబీ ఈ పర్సన్ ఇంట్రోవర్ట్ అయినా అయ్యుండొచ్చు. ఛాన్సెస్ ఉంది. అంటే ఎవరికీ ఏమీ చెప్పకుండా తనలో తనే బాధపడ్డము, ఎవరికి ఏమీ ఎక్స్‌ప్రెస్ చేయకపోవడము, అలాంటి సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. నేనే క్లారిటీ ఇవ్వకపోవడం వల్లే నాలో అంత ఇష్టం ఉందని అవతల పర్సన్‌కి అర్థం కాలేదేమో. అందుకే వాళ్ళు చేంజ్ అయిపోయారేమో అని ఆలోచిస్తున్నారు.
ఇప్పుడు నేను ఏడ్చినా, తల పట్టుకొని కూర్చున్నా చేసేదేం లేదు. ఆల్రెడీ ఈ రిలేషన్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏదో ఇంకా తప్పనిసరి అలా వస్తున్నాం కానీ ఆల్మోస్ట్ ఇది ఎండ్ సిట్యుయేషన్‌లోనే ఉంది. లేకపోతే ఎండ్ అయిపోయింది. ఇలా ఆలోచిస్తున్నారు మరి. సో, హై ప్రీస్టెస్. హై ప్రీస్టెస్ ఎనర్జీ ఏంటంటే యాక్చువల్లీ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ మీ పర్సన్‌కి మీరు చాలా గుర్తొస్తున్నారు. ఎ ఎంతలా అంటే ఎంత వర్క్‌లో ఉన్నా, ఎంత వర్క్ బర్డెన్ ఉన్నా మీ గురించి ఆలోచన వస్తే అన్నీ పక్కన పడేసేంతగా మీ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకో కూడా మీ పర్సన్‌కే అర్థం కాదు. ఏదైనా సడెన్‌గా వర్క్ చేస్తూ ఆ టైంలో మీ ఆలోచన గుర్తు రావడం, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ పర్సన్‌లో. అండ్ హై ప్రీస్టెస్ ఎనర్జీకొచ్చేసరికి ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో అట్ ప్రెజెంట్ సైలెంట్‌గా ఉంటున్నారు. ఎందుకు అంటే సైలెంట్‌గా ఉంటే మీకు మీరే వచ్చి మాట్లాడతారేమో అన్న కన్సర్న్‌తో ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీతో పెద్దగా మాట్లాడట్లేదు. సైలెన్స్‌కి రీజన్ కూడా అదే. క్వీన్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్‌కి మీరంటే చాలా లవ్ ఉంది. అండ్ మీ ఇద్దరిది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. సో, మిమ్మల్ని ఏమీ అనలేక ఈ పర్సన్ ఏంటంటే తనకి తాను సైలెంట్ అయిపోతున్నారు. యాక్చువల్లీ మేబీ ఈ పర్సన్ మీకు లవ్ కానీ లేకపోతే ప్రపోజ్ చేసి కూడా ఉండొచ్చు. ప్రేమ ఉంది అని చెప్పొచ్చు. బట్ మీ సైడ్ నుంచి ఎలాంటి యాక్షన్ లేకపోవడంతో ఈ పర్సన్ సైలెంట్ అయిపోయారు. ప్రెజెంట్ మీ ఇద్దరి మధ్య సైలెంట్ ట్రీట్మెంటే నడుస్తుంది. అట్‌లీస్ట్ సైలెంట్‌గా ఉన్నా మీకు మీరే వాళ్ళ దగ్గరకొస్తారేమో అన్న కన్సర్న్ ఉంది ఈ పర్సన్‌కి. మీ ప్రేమ చూపించడానికైనా తన దగ్గరకొస్తారేమో అని ఆలోచిస్తున్నారు. సైలెంట్‌గా ఉండడం ఈ పర్సన్‌కి కూడా కష్టంగానే ఉంది. కానీ ఉండక తప్పట్లేదు. తన లైఫ్‌లో అయితే తను చాలా ఫేస్ చేస్తున్నారనేదైతే ఇక్కడ ఈ రీడింగ్‌లో కనిపిస్తుంది. అండ్ మీ ఇద్దరిది సోల్‌మేట్ కనెక్షన్ ఆర్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అయితే అయ్యుండొచ్చు. మేబీ తన ప్రేమని మీరు అనుమానించడంతో లేకపోతే తన ప్రేమని మీరు ప్రాపర్‌గా అర్థం చేసుకోలేకపోవడంతో ఈ పర్సన్ ఏంటంటే సైలెంట్ అయిపోయారు. ఇంక నేను ప్రూవ్ చేసుకోలేను అనే దాంతో. నేనేం చెప్పినా, నేనెంత లవ్ చూపించినా నీకు అది యాక్టింగ్ లాగా అనిపిస్తే నేనేం చేయలేను. అది నటన అనిపిస్తే నేనేం చేయలేను. నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అందుకే నేను సైలెంట్‌గా ఉంటున్నా అంటున్నారు. మేబీ ఇక్కడ మీ ఇద్దరి రిలేషన్‌షిప్ ఏదైనా సీక్రెట్ రిలేషన్‌షిప్ అయినా అయ్యుండాలి. సో, అందరికీ తెలియని రిలేషన్‌షిప్ కానీ, లేకపోతే ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కి తెలియని రిలేషన్‌షిప్ కానీ, ఏదైనా సీక్రెట్ రిలేషన్‌షిప్ అయినా అయ్యుండాలి. పేస్ ఆఫ్ స్వర్డ్స్. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారండి. బట్ మిమ్మల్ని స్పై చేయడం అయితే ఈ పర్సన్ వదలలేదు. మీ విషయంలో ఈ పర్సన్ సైలెంట్ ఉంటున్నారు కానీ మిమ్మల్ని స్పై చేయడం అయితే వదలట్లేదు. త్రూ సోషల్ మీడియా, త్రూ ఆన్‌లైన్ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. బయటికి ఈ పర్సన్ కింగ్ లాగా కనిపించినా లోపల ఈ పర్సన్‌లో ఇమ్మెచ్యూరిటీ ఇంకా అలాగే ఉంది. అందుకే మిమ్మల్ని స్పై చేస్తున్నారు. సో, 8 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ కనిపిస్తుంది.
ఇది కూడా పేజ్ ఆఫ్ స్వర్డ్స్ వస్తుంది. ఈ పర్సన్ ఏమీ చేయలేని సిట్యుయేషన్‌లో ఉన్నాను. నేను ట్రాప్ అయిపోయాను. నేనేం చేయలేను. మీకు మీరే తన దగ్గరికి రావాలి అనేది ఈ పర్సన్ కన్సర్న్. సంథింగ్ ఇక్కడ ఈ పర్సన్ మీద ఏదైనా బ్లాక్ మ్యాజిక్ కానీ, లేకపోతే ఏదో జరిగింది అని ఈ పర్సన్ ఉన్నారు. లేదా ఫ్యామిలీ ఈ పర్సన్‌ని స్టాప్ చేస్తున్నారు. మీ దగ్గరికి రాకుండా ఆ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. నేను రాలేను నీ దగ్గరికి. చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి. ఆలోచనల వల్ల ఈ పర్సన్ ఎక్కువ భయపడుతున్నారు. స్టెప్ తీసుకోవాలి అంటే ఈ పర్సన్ తీసుకోవచ్చు. కానీ ఆలోచనల వల్ల ఈ పర్సన్ భయపడుతున్నారు. నేనేం చేయగలను? నా వల్ల ఏమవుతుంది? అసలు నేను చేయగలనా? నాకసలు ఆ కెపాసిటీనే లేదు. నాకు ఆ ధైర్యమే లేదు. ఇది చాలా పెద్ద రిస్క్ అవుతుంది. నేనేమైనా యాక్షన్ తీసుకుంటే చాలా పెద్ద రిస్క్ అవుతుంది. సో, వాళ్ళే రావాలి. వాళ్ళే అప్రోచ్ అవ్వాలి. వెళ్ళిపోయింది వాళ్ళే. చేంజ్ అయిపోయింది వాళ్ళే. వాళ్ళే రావాలి. నన్ను, నా ప్రేమని డౌట్ పడుతున్నారు. అనుమానిస్తున్నారు. సో, ఇక్కడ పేజ్ ఆఫ్ స్వర్డ్స్. మీ పర్సన్ మిమ్మల్ని స్పై అయితే మాత్రం నిన్న నైట్ చాలా బాగా చేశారు. అండ్ ఆన్‌లైన్‌లో ఇక్కడ ఈ పర్సన్ ఎక్కువ టైమ్ స్పెండ్ చేసినట్టుగా కనిపిస్తుంది. మీ అప్డేట్స్ తెలుసుకోవడం కానీ, మీ ఫోటోస్ చూడటం కానీ, లేకపోతే మీ డీపీస్ చూడడం కానీ, మీ యాక్టివిటీస్ చూడడం కానీ, ఇక్కడ ఈ పర్సన్ స్పై చేశారు. అండ్ ఇంకొంతమందికి చెప్తున్నాను, ఈ ఇదంతా ఈ స్ట్రెస్ అంతా పోవాలి అని చెప్పేసి వేరే ఇంకేదన్నా చూడడం గానీ, అవన్నీ కూడా చేస్తున్నారు. హ్యాపీగా ఉండే థింగ్స్ కానీ, బ్రేకప్ సాంగ్స్ కానీ, హ్యాపీగా ఉండే థింగ్స్ కానీ. సో, స్వర్డ్స్ ఎనర్జీ అంటే ఎక్కువ సోషల్ మీడియా, పేజ్ ఆఫ్ స్వర్డ్స్ అంటే సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్. సో, లవ్ రీల్స్ ఏదైనా చూడటం కానీ, లేకపోతే ఏదన్నా ఫన్నీ రీల్స్ ఏదైనా చూడటం కానీ, అది మీకు షేర్ చేయడం కానీ, సో, ఇలా కూడా ఆలోచించారు. సో, ఏదన్నా రీల్ సెండ్ చేస్తే మీకు ఎలా ఫీల్ అవుతారు? ఎలా రియాక్ట్ అవుతారు? సో, అలా. క్వీన్ ఆఫ్ వాండ్స్. ఇక్కడ సంథింగ్ ఇక్కడ మీ పర్సన్‌కి మీరు చాలా మిస్టీరియస్‌గా అనిపిస్తున్నారు. ఇంతకుముందు ఉన్నట్టుగా మీరు కనిపించట్లేదు. మీరు చాలా సెల్ఫిష్ అయిపోయారు అన్నట్టుగా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీ గురించి మాత్రమే ఆలోచించుకుంటున్నారు. తన గురించి అసలు ఆలోచించట్లేదు. తన గురించి అసలు మీకు కేరే లేదు, కన్సర్నే లేదు. మీరు చాలా సెల్ఫిష్ మెంటాలిటీ, సెల్ఫిష్ మైండ్‌సెట్ అన్నట్టు ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీకేదన్నా కావాలన్నప్పుడు ఆ పర్సన్‌ని అప్రోచ్ అవుతారు. మీకేమీ అవసరం లేదు, తనతో పనేం లేదన్నట్టు. లేకపోతే తనని పక్కన పెట్టేస్తారు. ఐ డోంట్ కేర్ అన్నట్టుగా బిహేవ్ చేస్తారని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో, సంథింగ్ తన నుంచి ఏదో హైడ్ చేస్తున్నారనైతే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారండి. 9 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్‌కి మీరంటే అట్రాక్షన్ చాలా ఉంది. ఈ పర్సన్ ఏమో స్లో మూవింగ్ ఎనర్జీ. మీరేమో ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ. అందుకే మీ ఇద్దరి మధ్య ఇది కుదరట్లేదు. సో, సంథింగ్ ఇక్కడ మిస్టీరియస్ ఎనర్జీ అయితే నాకు కనిపిస్తుంది. మీకేంటి, మీరొక ఏంజెల్ బ్లెస్సింగ్స్ మీ దగ్గరున్నాయి. ఈ పర్సన్ కాకపోతే ఇంకెవరైనా కూడా మీ లైఫ్‌లోకొస్తారు. బట్ వాళ్ళకి అంత లేదు. అంత క్యాపబిలిటీ లేదు. అంత సీన్ లేదు. అది వాళ్ళ బాధ. నైన్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్‌కి తన చుట్టూతా ఎంతమంది అప్రిషియేట్ చేసేవాళ్ళు ఉన్నా, ఎంతమంది ఉన్నా కూడా ఈ పర్సన్‌కి మీరు
ఉంటేనే ఈ పర్సన్‌కి సంథింగ్ స్పెషల్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. మీరుంటేనే ఈ పర్సన్ కంప్లీషన్ అనేది ఫీల్ అవుతారు. మీరుంటేనే ఈ పర్సన్ హ్యాపీగా ఉంటారు. మీతో మాట్లాడితేనే ఈ పర్సన్ హ్యాపీగా ఉంటారు. 3 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చింది. సో, మీ ఇద్దరి మధ్య రీయూనియన్ కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. సో, మీరొచ్చి మాట్లాడడం కోసం వెయిట్ చేస్తున్నారు. మీతో రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ మీ గురించి త్రూ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, సో, ఇద్దరు ఒకే ఆఫీస్‌లో వర్క్ చేస్తూ ఉంటే కూడా ఈ పర్సన్ మీ గురించి తెలుసుకుంటున్నారు. త్రూ టీమ్ ద్వారా కానీ అలా తెలుసుకుంటున్నారు ఈ పర్సన్. వెయిట్ చేస్తున్నారు ప్రాపర్ టైం కోసం మీ ఇద్దరు రీయూనియన్ అవ్వడం కోసం. హెరోఫెంట్ ఇక్కడ ఈ పర్సన్ మీతో కమిట్మెంట్ ఇచ్చి మీతో లాంగ్ టర్మ్‌గా ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయడానికి వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారండి. సో, సంథింగ్ ఇక్కడ ఎవరో మీ గురించి నెగెటివ్‌గా చెప్పి ఈ పర్సన్‌కి మీకు మధ్య ఉన్న రిలేషన్‌ని బ్రేక్ చేశారు అనేది ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. 4 ఆఫ్ స్వర్డ్స్ ఇక్కడ డ్రీమ్స్‌లో కూడా మీరే కనిపిస్తున్నారు. మీరే గుర్తొస్తున్నారు మీ పర్సన్‌కి. సో, నిద్రపోయినా కూడా మీ థాట్సే ఉన్నాయి. మీతో లాంగ్ టర్మ్‌గా ఉండాలనుకుంటున్నారు అండ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. అండ్ మ్యారేజ్ గురించి కూడా ఈ పర్సన్ ఎక్కువ ఆలోచిస్తున్నారు. మేబీ మీకు ఈ పర్సన్‌కి మధ్య ఆల్రెడీ మ్యారేజెస్ జరిగుండొచ్చు. త్రూ అరేంజ్డ్ మ్యారేజ్ జరిగుండొచ్చు. కొంతమంది మ్యారేజ్ కోసం ఆలోచిస్తున్నారు. ఇదైతే కనిపిస్తుంది. బట్ ఈ పర్సన్ అయితే మీతో కమిట్మెంట్ ఇచ్చి లాంగ్ టర్మ్‌గా ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలని అయితే అనుకుంటున్నారు. దాని గురించే ఆలోచిస్తున్నారు. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎలా నచ్చచెప్పాలి? ఎలా మీతో కనెక్షన్ మళ్ళీ నార్మల్ చేసుకోవాలి? సో, దాని గురించి ఆలోచిస్తున్నారు. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.